IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇప్పుడు రిషికొండ వెనుక అసలు ఏంటి రహస్యాలు ఏంటి? అంతఃపురంలో అసలు అంతఃపురం ఎవరిది? జగన్దా లేదా ప్రభుత్వందా? ఆ బాత్రూమ్ ఏంటి? ఆ వాష్రూమ్స్ ఏంటి? 30 లక్షలు ఏంటి? వెరీ క్లియర్ అండి. అది 7 బిల్డింగ్లు ఉన్నాయి అక్కడ. ఒక బిల్డింగ్ కాదు, 7 బిల్డింగులు. అది ప్రపంచ స్థాయిలో సెమినార్లు కూడా జరుగుతాయి. అది ప్రభుత్వానికి, ఎవరిది కాదు. జగన్ సొంతంగా అది హోటల్ ఉంది, రూమ్స్ ఉన్నాయంటే గెస్టులకి. విదేశాల నుంచి వచ్చే ప్రముఖులు ఇవాళ స్టాండర్డ్ విదేశీ రాజధాని, విదేశీ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో రాజధాని అనుకున్నారు కదా, దానికి తగినట్టు కట్టారు. విదేశం నుంచి ప్రముఖులు వచ్చినప్పుడు, కంట్రీ ప్రైమ్ మినిస్టర్, ఏ దేశ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు వాళ్ళని స్టే చేయడానికి ఇక్కడ ఉన్న ఇప్పుడు డి మెరిడెను ఇలాంటి హోటల్స్ మిగతా రాష్ట్రాల్లోనే, మన దగ్గర అది లేదు వైజాగ్లో. కనుక అక్కడ వచ్చిన వాళ్ళు గెస్ట్ అవడానికి ప్రభుత్వ అతిథి గృహాలు అక్కడ ఉండటానికి కట్టించారు. అది నువ్వైనా సీఎం నువ్వు వాడుకుంటావు, నేను సీఎం అయినా వాడుకుంటాను, ఎవరు సీఎం అయినా వాడుకునేది. గవర్నమెంట్ బిల్డింగులు. అక్కడ సెమినార్లు జరపడానికి బ్రహ్మాండమైన హాల్స్ కట్టారు. ఎందుకు కట్టారు? ఆయన సెమినార్లు కదా, ప్రభుత్వ తరఫున జరిపే విషయాలు కట్టారు. వాటిని అంత ఖర్చు పెట్టారు, ఇంత ఖర్చు పెట్టారు. ఎవరు ఖర్చు పెట్టారు? ఆయన సొంతానికి ఖర్చు పెట్టారు. రాష్ట్రం యొక్క పరువుకి, రాష్ట్రం యొక్క స్టేటస్కు కాపాడారు. రాష్ట్రానికి వైజాగ్కి వెళ్తే విదేశీయులు మనం వస్తే ఎంత ఘనంగా ఉంది, ఏ స్థాయిలో మనకి అతిథి గృహాలు ఉన్నాయి అని దాని రాష్ట్ర స్థాయిని పెంచడానికి చేసిన పనులు. అది ఎవరి బెడ్రూములు కాదు, పిచ్చివాగుళ్ళు. అంటే ఇది ఎందుకు చేస్తున్నారు? అవాయిడ్ చేయడానికి, ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి. స్పెషల్ స్టేటస్ అని ఎక్కడ అడుగుతారో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని ఎక్కడ అడుగుతారో, దీన్ని డైవర్ట్ చేయడానికి ఋషికొండ పవిత్ర స్థలము. ఏంటి పవిత్ర స్థలం? ఋషికొండ పవిత్ర స్థలం. ఇది ఏంటిది? కొండ. దానికి అక్కడ ఋషులు అక్కడ ఉన్నారు. ఋషులు ఉన్న చోట బిల్డింగ్ కట్టారు. ఋషుల ఆత్మలు అక్కడే ఉంటాయి. సమాధులు కట్టలేదు కదా అక్కడ. సమాధులు కడితే ఋషులు ఉండే చోట సమాధులు ఏంటారు కాదు కదా. ఆత్మలు అక్కడే ఉంటాయి. ఋషులు ఆత్మరూపం కదా వాళ్ళు. అక్కడే ఉంటాయి, అక్కడే తిరుగుతూ ఉంటాయి. ఇంకా ఆత్మల ఆశీర్వాదం ఉంటుంది, ఋషుల ఆశీర్వాదం ఉంటుంది. అక్కడికి వచ్చి దిగేవాళ్ళు. అంటే క్విట్ జరిగిందని చెప్పేసి టీడీపీ నాయకులు అంటున్నారు. నిజంగా జరిగింది? సరే, వాళ్ళు ఈ వాగుళ్ళది డైవర్షన్ కోసం వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ప్రజలు స్పెషల్ స్టేటస్ అని చంద్రబాబు నిలదీస్తారో, ఎప్పుడు పవన్ కళ్యాణ్ని ఆ 30,000 ఆడవాళ్ళ సగతేడి తేల్చండి అంటారో, ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్కడ అడుగుతారో బీజేపీతో పోరాడమని, ఇవన్నీ డైవర్ట్ చేయడానికి, ఈ మాటలు ప్రజలు అడగకుండా డైవర్ట్ చేయడానికి ఇవన్నీ ఈ జిమ్కి ఎన్నాళ్ళు సాగుతాయి? ఇంకో 5 ఏళ్ళు 6 రోజులు సాగుతాయి. తర్వాత ప్రజలు సమాధానం చెప్పాలి కదా. ఓకే, ఇప్పుడు చిరంజీవికి మోదీ కీలక పదవి, పవన్ కళ్యాణ్ రాయబారము, చిరంజీవికి గవర్నర్గా ఇస్తారని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. నిజమే అనుకోవచ్చా? పిచ్చి మాట్లాడి చిరంజీవి ఎందుకు ఇస్తారమ్మా? ఏం అవసరం? బీజేపీలో లేదా ఆ పదవికి అర్హులు? బీజేపీలో చాలామంది మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ప్రెసిడెంట్లు ఉన్నారు, చాలామంది ఉన్నారు, లైన్లో ఉన్నారు, క్యూలో. బీజేపీ ఇప్పుడు ఏం చేస్తుంది? గవర్నర్స్, మాజీ అధ్యక్షుల్ని, మాజీ పార్టీ ప్రెసిడెంట్ని, మాజీ మంత్రుల్ని, వాళ్ళని సెలెక్ట్ చేసి సీనియర్స్, వాళ్ళ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి చేస్తారు. వాళ్ళకి అవసరమా బీజేపీకి? ఊనే అంటే ఇప్పుడు ఈ కూటమి గెలిచిందాక ఈయన పవన్ కళ్యాణ్ ఏం చెప్తే జరిగిపోతుందన్న ఒక బిల్డప్ కోసం చేసే మాటలు తప్పితే అంత సీన్ లేదు, అంత జరగదు. ఊనే మోడీ అంత అవివేకమైన వ్యక్తి కాదు. అది అలాంటి పనులు జరగవు. ఓకే, ఇప్పుడు జనసేన వల్ల టీడీపీ బతికిందా, లేదా టీడీపీ వల్ల జనసేన బతికిందా అంటే ఏం చెప్తారు సార్? ముగ్గురు ఒకళ్ళ వల్ల ఒకళ్ళు బతికారమ్మా. 1, 2, 3 వీళ్ళ ముగ్గురు కనుక సపరేట్గా అయితే వీళ్ళ స్థాయి ఇంతే. 1వ స్థానము అపోజిషన్లో, 2వ స్థానము లేదా 3వ స్థానం, ఇంతే వీళ్ళ స్థాయి. అది ముగ్గురు కలిసేటప్పటికి 123 అయ్యింది. సో ఒకళ్ళ వల్ల ఒకళ్ళ ఓట్లు ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇది తెలుగుదేశం ఓట్లు పవన్ కళ్యాణ్కి ట్రాన్స్ఫర్ అవడం, జనసేన ఓట్లు ఇక్కడ బీజేపీ ఓట్లు అవ్వవు అనుకున్నారు అందరూ. ఎందుకు విశ్లేషకులు అంత తేడా చెప్పారంటే, విశ్లేషకులు ఎవరు కూడా ఈ ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి అని నమ్మల. ఎందుకంటే వాళ్ళు పోట్లాడుకుంటున్నారు, ఈ ట్రాన్స్ఫర్ అవ్వదు అనుకున్నారు. అయ్యింది. అవటం వల్ల ఒకళ్ళు, నా వల్ల నువ్వు అని ఎవరన్నా అనుకుంటే భ్రమ. ఒకళ్ళ వల్ల ఒకళ్ళు లాభం పొందారు.
ఇంత ముగ్గురు ఒకళ్ళ వల్ల ఒకళ్ళ ముగ్గురు కాంబినేషన్ కాకపోతే 1, 2, 3 అలా విడిగా ఉండేవారు. అది కాబట్టి కలిశారు, అది గెలిచారు. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్‌లో వైసీపీ విలీనమని ఒక చర్చ నడుస్తుంది. నిజమే అనుకోవచ్చా? విలీనమని. కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనమని. కోరుకుంటారు కొంత సన్నాసులు, కొంత దద్దములు, రాజకీయ అజ్ఞానులు, రాజకీయ అవివేకులు, ఈ కుహనా వెధవులు, కొంతమంది సన్నాసులు వాళ్ళు కోరుకుంటారు. ఎందుకు ఎందుకు విలీనం ఉంది కాంగ్రెస్? కాంగ్రెస్ అన్న పెద్ద పోటుగా ఉంది ఆంధ్రలో. అడ్రస్ లేదు. కాంగ్రెస్ ఎక్కడ అంటే ఎతకాలి, అడ్రస్ లేదు. ఆ అడ్రస్ లేని కాంగ్రెస్ తోటి అవసరమా జగన్కి? జగన్ గురించి తెలియనోళ్ళు, రాజకీయ అవగాహన లేని సన్నాసులు, ఏదో ఒకటి నోటికొచ్చే దూల తీర్చుకునే దద్దమ్మలు వాగే వాగుళ్ళు. వాటికి నిబద్ధత లేదు, వాటికి సైంటిఫిక్ ఇది లేదు. ఓకే. ఇప్పుడు ముద్రగడ పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారింది. రాజపత్రం రెడీ అయింది. ఏం చెప్తారు సార్ దీని ఏం మీద? మాట నిలబెట్టుకున్నాడు. హ్యాట్స్ ఆఫ్. నేను ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాను. ఎలక్షన్ అప్పుడు మా పేరు మార్చుకుంటాను, అది మార్చుకుంటాను అని చెప్పిన వాళ్ళు చాలామంది ఎవరు అలా చేయలే. ఈయన ఎస్ నేను అన్నాను పేరు మార్చుకుంటాను రెడ్డి కానీ ఛాలెంజ్ చేశాడు, మార్చుకున్నాడు, అంగీకరించాడు. హ్యాట్స్ ఆఫ్. ఇంగ్లీష్ వన్ మస్ట్ బి బ్రేవ్ ఇనఫ్ టు యాక్సెప్ట్ హిస్ డిఫీట్స్. అంటే తన ఓటమిని అంగీకరించడానికి చాలా ధైర్యం కావాలి. హ్యాట్స్ ఆఫ్ టు పద్మనాభరెడ్డి. భద్రరావు గారు. ఆయన యాక్సెప్ట్ చేసి తన పేరు మార్చుకున్నాడు. దమ్మున అన్నమాట నిలబడి హ్యాట్స్ ఆఫ్. అది ఎందుకంటే ఇంతవరకు నేను వినలా. మా అంటమే కానీ నేను కానీ మార్చుకోవాలి. కాపు లీడర్ ఆయన. కాపులో మంచి పేరుంది. ఎందుకంటే మాట నిలబెట్టుకున్నాడు. నేను కాపు కాపులు బిడ్డని, ఒప్పుకుంటారా? కాపు కాపు బిడ్డ నాయకులు ఒప్పుకుంటారా? ఎందుకు ఎవరెవరు ఒప్పుకుంటారు? కాపు బిడ్డని నేను మాట ఇచ్చానంటే మాటకు కట్టుబడి ఉన్నానని నిరూపించాడు. మాట ఇచ్చాను, ఓడితే పేరు మార్చుకుంటానని. ఓడాం, పేరు మార్చుకున్నాను. దాన్ని హర్షించాలి తప్పితే ఎవరు మాట్లాడేది? హర్షించాలి. అలాంటి దమ్మున్న నాయకుడు కాపుల్లో ఉన్నందుకు కాపులందరూ సంతోషపడాలి.